ఓం గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మకి పాదాభివందనాలు. మీ నా పేరు? పేరు రాజకుమారి అండి. నేను కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నాను అంటే నేను టైలరింగ్ చేస్తా అండి. హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తాను ఇంట్లోనే అన్నమాట. వర్కర్స్ అందరు ఇంటికే వస్తారు, ఇంట్లోనే చేస్తాను నేను. నేను వారాహి నవరాత్రులు ఫస్ట్ టైం అండి చేసుకోవడము. ఇది నాది 3వ నవరాత్రి అన్నమాట. మధ్యలో ఒకటి చేయలేకపోయాను. ఈ ఈ నవరాత్రుల కోసం వారాహి అమ్మ గురించి చాలా గొప్పగా విన్నాను. ఈ అమ్మగారి నవరాత్రులు చేసుకోవడం కోసం నేను ఎదురు చూశాను. అసలు ఎప్పుడు వస్తుందా ఆ రోజు అని ఎదురు చూశాను నేను. అంత ఫస్ట్ టైం ఏమో చేసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. దగ్గరకు వస్తుందంటే భయపడ్డా అనమాట. ముందు చేసుకున్న 2 నవరాత్రులకి. ఈ నవరాత్రికి అయితే నేను ఎదురు చూస్తూ ఉన్నా అనమాట. అనుకున్నట్టుగానే వచ్చేసింది. నా అమ్మవారి నవరాత్రి చేసుకునే రోజు వచ్చేసింది. ఆ రోజు నుంచి పొద్దున్న నుంచి నేను సాయంత్రం వరకు అన్ని పనులు నేను ఒక్కదాన్ని చకచకా చేసుకున్నాను. ప్రతి ఒక్కటి గురువు గారు చెప్పిన టైంకి ఆ నైవేద్యాలు ఏంటి అన్ని ప్రిపేర్ అయిపోయాయి అనమాట. గురువు గారు లిస్ట్ ఇచ్చాక లిస్ట్ మొత్తం చూసుకున్న తర్వాత అన్ని ఓకే. ఒక మామిడి అల్లం ఒక్కటే నాకు దొరకలేదు. ఎంత సెర్చింగ్ చేసినా మాకు అది ఇంగ్లీష్ లో చెప్పడం రావట్లేదు, ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియలేదు, మా పాపకి తెలియలేదు, నాకు తెలియలేదు. ఇంకా లాస్ట్ కి మీకు మెసేజ్ పెట్టాను. మీకు మెసేజ్ పెట్టడం చాలా మంచిదైంది. నాకు మీరు లింక్ పంపించాక నాకు అసలు వెంటనే అది దొరికింది. చాలా సంతోషం వేసింది. ధన్యవాదాలండి ఈ విషయంలో మీకు. అయితే ఇంకా నాకు అన్ని దొరికాయి. నేను ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. ఎటు జెడ్ నాకు అన్ని దొరికాయి. గురువు గారు ముందు పెట్టడం వల్ల నేను ట్యాప్ కొట్టి ఏది కావాలో అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. అన్ని చాలా అంటే చాలా బాగా అన్ని టైంకి చేసుకున్నాను. బాగా చేసుకున్నాను. లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా అమ్మవారి దీపం వెలిగించిన తర్వాత నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి. చాలా భయపడ్డా. గురువుగారు 9:20కి ముహూర్తం ఇచ్చారు. ఇంకా ముహూర్తం నేను అసలు ఇంతకు ముందైతే నేను దీపం వెలిగించడానికి ప్రిపేర్ అవ్వలేదు. ఈసారి అయితే ఒక 4 రోజుల ముందే దీపం వెలిగించడానికి అది మొత్తం నానబెట్టుకొని అందులో వత్తి అందులో వేసుకొని దాన్ని కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకొని అంత ప్రిపేర్డ్ గా ఉన్నా అనమాట ఈసారి. ఆహా, ప్రతిసారి కంటే ఈసారి నాకు చాలా బాగుంటుందని నేను లోపల లోపల నేను చాలా సంతోషించాను అసలు. అయితే లాస్ట్ కి ఏమైందంటే ఫస్ట్ అమ్మవారి దీపం వెలిగించిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మంచిగా అనిపించిందండి. తర్వాత తర్వాత అది ఒత్తి ఇప్పుడు ఆయిల్ లేకపోతే ఎలా ఒత్తి మాడిపోతుందో అలా మాడిపోతుంది. వెళ్తూ రావట్లేదు సరిగ్గా. నేను అది మాడిపోయింది తీస్తున్నాను, పైకి అంటున్నాను, మళ్ళీ రాలిపోతుంది. అలాగే జరుగుతుంది. ఎంత లేదైనా ఒక గంట సేపైనా అలా కుప్పలు పడి ఉంటాను. ఇక లాభం లేదనుకుని గురువు గారికి మెసేజ్ పెట్టాను. నాకైతే చాలా టెన్షన్ అవుతుంది. గురువు గారు, ఈ వత్తి ఇలా ఎందుకు అవుతుంది నాకు అర్థం కావట్లేదు, నేను అన్ని చాలా కరెక్ట్ గా చేసుకున్నాను అని మెసేజ్ పెట్టాను. గురువు గారు వెంటనే ఏం కదమ్మా వత్తి మార్చేసుకోండి అని మెసేజ్ పెట్టారు. గురువు గారు వత్తి మార్చేసుకొని మెసేజ్ పెట్టడము, ఈ దీపం నిండుకోవడము ఒకటేసారి అయిపోయింది అనమాట. ఇంకా గురువు గారు అప్పటికి నిండుకోగానే వెంటనే అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని దీపం వెలిగించుకున్నాను. వెలిగించుకొని గురువు గారు చెప్పిన తర్వాత ఎలాగైనా మళ్ళీ అదే ప్రాసెస్ లో అది వెలుగుతుంది. ఇక క్షమాపణ చెప్పుకొని ఇక వేరే దీపం ప్రిపేర్ చేసుకొని వేరే దీపం వెలిగించుకున్నా అండి నేను. ఇంకా అది లాంతర దీపం కాబట్టి దానిలో వత్తి మార్చుకునే అవకాశం ఇంకా ఉండదు. అది పక్కన పెట్టేసుకుని ఇంకోటి పెట్టేసుకోవడమే అన్నమాట. నా దగ్గర ఇంకొక దీపం కూడా ఉండడం వల్ల అది పక్కన పెట్టేసుకొని ఇంకొకటి ఇక గురువుగారు చెప్పినట్టుగా క్షమాపణ చెప్పుకొని ఇక వెలిగించుకున్నా అండి. ఇక అది వెలిగించుకున్నది ఆ రోజు నైట్ వెలిగించుకున్న దీపం తెల్లారి మధ్యాహ్నం 12 అయినా నిన్న అసలు వత్తి కూడా కదపలేదు, ఏం లేదు. మంచిగా ప్రశాంతంగా అసలు ఎంత బాగానో వెలిగిందండి. అసలు అలా చూస్తూనే ఉండండి. ఒక్కోసారి ఎలా వెలిగించాను అదే పద్ధతిలో 12 గంటలు వెలిగిందండి. తర్వాత కొంచెం ఒత్తి మాడితే తీసి ఇక పైకి చెప్పుకోవడం మొదలు పెట్టా. రోజుకు 2 టైమ్స్, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, అంతే. ఇంకా చూసుకోక్కర్లేదు, అంత చక్కగా వెలిగిందనమాట. నాకు ఇంకా ఆ టైంలో ఏమనిపించింది, గురువు గారు చెప్పినట్టుగా జరిగింది అనిపించిందండి. మా బాబు ఏం చేశాడు, నాకేమో మెసేజ్ స్టేటస్ పెట్టడం ఇవన్నీ రావు, నేను తెలుసుకోలేదు కూడా, అసలు నాకు అవసరం లేదని పెట్టలేదు అసలు నేను. మా బాబు అన్ని ప్రిపేర్ చేశాక వాడికి ఏమనిపించిందో ఫోటో తీసి నా నా స్టేటస్ లో పెట్టేశాడు వాడు. నేను సెల్ ఓపెన్ చేసి చూస్తే అన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఏంటి అన్ని ఇలా వస్తున్నాయి నేను ఏం చేశాను అనేసరికి మా బాబు స్టేటస్ పెట్టాడు.
అసలు విషయం అక్కడ జరిగింది. అమ్మవారికి దిష్టి తగిలి గురువుగారు చెప్పారు కదా, స్టేటస్ లో తిప్పేస్తే అమ్మవారికి దిష్టి తగులుతుంది, జ్వరం వస్తుంది, ఆ తర్వాత కొండెక్కుతుంది అన్నారు. అది నా విషయంలో జరిగిందని అనుకున్నానండి. నేను అప్పుడు అనుకున్నా అండి. లేకపోతే నేను చాలా ప్రిపేర్ గా ఉన్న అమ్మవారు అలా ఎందుకు జరిగింది అని నేను అసలు చాలా టెన్షన్ పడి ఆ రోజు సరిగా నా జపం కూడా చేసుకోలేదు. గురుగారికి మెసేజ్ పెట్టాను, సరిగా నిద్ర కూడా పోలేదు, చాలా భయపడ్డాను. ఇంకా గురువు గారు ఏం పర్వాలేదమ్మా, ఏం కాదని చెప్పాక ఇంకా కొంచెం ధైర్యం వచ్చేసింది. ఇంకా తెల్లవారు నుంచి నాకు 9 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదండి అసలు. అప్పుడే అయిపోయాయా ఏంటి, ఇంత తొందరగా అయిపోయాయి ఏంటి, అప్పుడే అమ్మవారికి ఉద్వాసం చెప్పే టైం కూడా వచ్చేసింది ఏంటి, ఇంత తొందరగా ఇంత ఫాస్ట్ గా అయిపోయాయి ఏంటి, అలా అనిపించింది అసలు. చాలా మిగతా టైంలో అదొక్కటి తప్ప మిగతా అంతా నాకు అమ్మవారి నవరాత్రులు చాలా బాగా జరిగాయండి. 3-4 టైమ్స్ కూడా నాకు మా వర్కర్స్ రాకముందు గజ్జెల సౌండ్ వినిపించింది. మువ్వలు ఏ మువ్వలు అంటే అండి, ఇప్పుడు అమ్మవారికి మనం ఏ మువ్వలు అయితే పెట్టామో ఆ మువ్వల సౌండ్ వినిపించిందండి. అవి ఒక బోల్గా గల్గల్మంటాయి కదండి, అలా ఆ ఆ సౌండ్ వినిపించింది. ఒక 2-3 టైమ్స్ వినిపించి ఉంటది. ఎవ్వరూ లేరనమాట, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సైలెంట్ గా ఉండడం వల్ల నేను అది గమనించగలిగాను. మళ్ళీ స్మెల్ కూడా చాలా మంచి స్మెల్. నేను ఎప్పుడు అది వాసన పీల్చే స్మెల్ నేను ఎప్పుడు గమనించలేదు. అంత స్మెల్, మంచి స్మెల్ వచ్చింది. అలా మువ్వలు కూడా అలా సౌండ్ వచ్చాయి. నాకంటే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నా దగ్గర ఒక అమ్మాయి వర్కర్ కి కొంచెం ఇట్లాగ అమ్మవారు వస్తూ ఉంటది అనమాట అప్పుడప్పుడు. ఆమె కూడా ఈ అమ్మవారికి బాగా చేసుకుంటది. అయితే మా ఇంట్లోకి రాగానే అమ్మాయి ఇలా ఊగిపోతూ ఉండేది అనమాట. అసలు ఇలా ఊగిపోతూ ఉండేది. ఆంటీ నాకు ఇలాగ అయిపోతుంది, నాకు ఇలా ఊపి వచ్చేస్తుంది అంటే గబగబా అమ్మవారికి దండం పెట్టేసుకుంటే, ఆ, చిన్నపిల్ల కదండి, మా వర్కర్లు వచ్చిపోతుంటారు బాగోదు కదా అనేసి అమ్మాయిని అలా కంట్రోల్ చేస్తూ ఉండేదాన్ని. అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఇద్దరం కూడా. నాకు ఆ 9 రోజు అమ్మవారు నాకు అసలు చాలా మంచిగా అనిపించిందండి. ప్రతి విషయం, పని విషయంలో పని కూడా, నా పని చేసుకుంటూనే ఉన్నాను, అమ్మవారికి చూసుకుంటున్నాను, అమ్మవారికి చేసిన నైవేద్యాలు చేస్తున్నాను, అన్ని చూసుకుంటున్నాను. అమ్మవారి దగ్గరే పడుకునేదాన్ని రోజు నైట్. ఇక గురువు గారు ఇక కర్టెన్ వేసేసేయాలి అని చెప్పారనేసి డోర్ కూడా ఇక దగ్గరికి వేసేసి ఆ డోర్లు వెలుతుల్లో నుంచి అమ్మవారిని చూసుకుంటూ ఉండేదానికి ఒక్కోసారి మధ్యలో లేసి. ఎలా అంత 12 గంటలు కదలకుండా వెలిగినా సరే మళ్ళీ నైట్ నేను 2-3 సార్లు చూసుకునేదాన్ని, మళ్ళీ పడుకునేదాన్ని అనమాట. నాకు ఇలా గడిచిపోయి అర్థం కాలేదండి. చాలా బాగా చేసుకున్నాను అమ్మవారి నవరాత్రులు అయితే నేను ఈసారి. ఈ మాత్రమే నమః అండి. ఓకే అమ్మా. మీరు పీఠానికి వచ్చి ఎన్ని నెలలు అయింది? నేను పోయినసారి శ్రావణ మాసంలో, సేమ్ శ్రావణ మాసంలో వచ్చా అండి నేను. శ్రావణ మాసంలో వచ్చాక నాకు దుర్గాదేవి నవరాత్రులు వస్తాయి కదా, శరణవరాత్రులు వస్తాయి కదా, అప్పుడు ఇచ్చారు గురువు గారు నాకు మంత్రము. అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను. ఓకే, అప్పటి నుంచి 3 చేశారు. ఏమేం చేశారు? ఆ, దుర్గాదేవి అమ్మవారి చేశాను, శ్యామల అమ్మని చేశాను, ఇప్పుడు ఈ వారాహి అమ్మని చేశాను అనమాట. మధ్యలో వసంత నవరాత్రులు చేయలేదండి. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం, వాళ్ళ అత్తగారిది ఒక కార్యక్రమం ఉంటే కరెక్ట్ గా అదే టైంకి వచ్చింది అనమాట సంవత్సరము. నేను అందుకే అప్పుడు చేయలేదండి. ఆ, ఈ మూడిట్లో మీకు బాగా గుర్తుండిపోయేది ఏదమ్మా? నాకు అన్ని గొప్పగానే అనిపించి, ఫస్ట్ శరణవరాత్రులు అప్పుడు మట్టికి చాలా భయపడ్డానండి, కానీ అవి కూడా చాలా బాగా చేసుకున్నాను. కానీ కొంచెం ఎట్లయినా అది ఫస్ట్ టైం కాబట్టి ఎంత భయపడటమే ఎక్కువైపోయింది నాకు. అమ్మవారిని చూసుకోవడము, భయపడము, నేనేం తప్పు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏమో అసలు పూర్తిగా నాకు పూజలు అంటే తెలియని దాన్ని కదా, అట్లా ఆ భయం వేసేది. తర్వాత శ్యామల నవరాత్రులప్పుడు అసలు నాకు ఎటువంటి ఆటంకం జరగలేదు. దీపం కూడా చాలా బాగా వెలిగింది. అసలు అన్ని అవి కూడా చాలా బాగా చేసుకున్నాను. నాకు ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం అవ్వలేదండి, చాలా బాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ చిన్న మిస్టేక్ తప్ప నాకు అన్ని బాగా జరిగాయండి. గురుగారు చెప్పినట్టుగా నాకే జరిగిందండి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఈ స్టేటసే పెట్టాను, నాకు రాదు కదా, నాకెందుకు ఈ గోల అనుకునేదానండి. అలాంటిది నాకు తెలియకుండానే అది అలా జరిగిపోయిందండి అసలు. అదేలేండి, చెప్పటానికి ఇట్లా అయితే ఇట్లా అన్నది చెప్పటానికి జరిగి ఉంటది. అవునండి. ఆ, ఇప్పుడు 3 నవరాత్రులు చేశారు కదమ్మా. ప్రతి నవరాత్రి ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా అనిపిస్తుందా? అవునండి, నేను ప్రతి నవరాత్రి ఒక మెట్టు ఎక్కుతున్నట్టే అనిపిస్తుంది. చాలా మళ్ళీ పని కూడా అంతే ఇదివరకు చేసాం కదా అలాగే ఉంటుంది, ఏం కాదు అని అదే స్పీడ్ తో అలాగే చేసుకునేదాన్ని ఇబ్బంది లేకుండా. ముందుగా ప్లాన్ ఉంటుంది కదండి, ఇదివరకు చేసిన అలవాటు ఉంది కాబట్టి అదే పద్ధతిలో అలాగే చేసుకునేదాన్ని అనమాట. ప్రాబ్లం లేకుండా. మా అమ్మవారిని పంపించే తాంబూలాలు భోజనాలు చేసి పెట్టేటప్పుడు కూడా మా దగ్గర వర్కర్స్ అందరిని పిలుస్తాను. దగ్గర దగ్గర ఒక 20 మంది అయ్యారు. వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్, జాకెట్ ముక్కలు, జాకెట్ ముక్కలు, గాజులు, అన్ని తాంబూలం కూడా నేను అందరికీ
కరెక్ట్ గా ఇస్తాను అనమాట. ఇచ్చేసాను, భోజనాలు కూడా పెట్టి బాగా చేసుకున్నా అండి నేను. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేంది ఇప్పుడే చెప్పారు కదమ్మా, చాలా చక్కగా చెప్పాడు మర్చిపోలేని సన్నివేశం అని. అది కాక ఇంకేమన్నా ఉన్నాయా? అంతే అండి, నాకు ఆ మొబైల్ సౌండ్ నాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపించిందండి. ఇక అమ్మాయి కూడా, మా దగ్గరకు వచ్చే అమ్మాయి కూడా ఒక 3-4 సార్లు అయినా తాంబూలం ఇచ్చే రోజు కూడా అమ్మాయి ఇంట్లో కింద పడి మొత్తం డొల్లేసిందండి. మా ఇంట్లో అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ తో చెప్పింది అనమాట అమ్మాయి అయితే. నాకు మంచిగా అనిపించింది. బాగా చేసుకున్నా అండి నేను, చాలా సంతోషం వేసింది ఈ నవరాత్రులలో. చాలా సంతోషం అమ్మా, వినటానికి కూడా బాగుంది. గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రులు ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? నాకు అది భలే అనిపించింది హర్త గారు. అసలు ఆ మామిడి అల్లం చేయడం ఏంటి, అదే 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 అన్ని అదంతా చేస్తాను. ఇంకా అమ్మవారికి అలా దీపం ఇబ్బంది పెట్టేసరికి నేను అది పెట్టుకోవడం మర్చిపోయి ఏ రాత్రిలో మధ్యరాత్రి గుర్తొచ్చేసి అప్పుడు పెట్టుకున్నా అండి. ఇంకా కొంచెం రిలాక్స్ అనిపించిందండి. బాగుంది, గురువు గారు ఏదో ఒక రీజన్ ఉంటేనే చెప్తారు కదా, మామూలుగా చెప్పరు కదా. గురువు గారు చెప్పే ఎన్ని భలే ఉంటాయండి, బాగా నచ్చింది నాకు. గురువు గారు సమయం అంటే సమయమే, అంటే లిస్ట్ ఇస్తే ఈ రోజుకి ఇచ్చేయాలి, ఈ రోజు ఇది ఇట్లా టెన్షన్ గా టైం అంటే టైం అంటారు కదా, ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు ఇలా టైం టు టైం చేయడమే చాలా ఇష్టము. ఆ టైంకి గురువు గారు చెప్పిన టైం చేయడం అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అలా టైంకి చేస్తేనే కదండి ఏదైనా ఫలితం ఉంటుంది. ఆ టైం అనేది తప్పకుండా ఉండాలని అనుకుంటాను. నచ్చినప్పుడు చేయడము, నచ్చిన టైంకి చేయడము, మనం ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే అనుకోవడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి అయిపోవాలనిపిస్తుంది నాకు. మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయిందమ్మా? గురుదక్షిణ ఏమైనా నా- అడిగారా? హోమం అని కానీ అట్లా ఇంకేమైనా ఖర్చులు అని అడిగారా? లేదండి, నేను ఇప్పటివరకు పీయడానికి ఒక 10 రూపాయలు కూడా ఇవ్వలేదండి. నేనేమి ఇవ్వలేదండి ఇంత మట్టికి నా వైపు నుంచి. నాకేమీ ఖర్చు కాలేదండి. అమ్మవారికి పెట్టుకున్నది తప్ప నాకు అసలు ఏమి కాలేదండి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు, వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తది, రోజు రోజుకి కొత్త సాధకులు వచ్చి వాళ్ళ అనుభవాలు. నాకైతే జపంలో ఎక్కువ అనుభవాలు రావండి, ఎప్పుడు కూడా నాకు రావు. ఫస్ట్ ముందు నుంచి కూడా నాకు రావు. గురువు గారు అందరికీ రావమ్మా అని చెప్పారు. ఇంకా నాకు కానీ నేను చేసుకోవడం మట్టుకి, జపం చేసుకోవడం మట్టుకి బాగానే చేసుకుంటాను. రోజు టైం టు టైం పొద్దున సాయంత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. ఈ రోజు కంటిన్యూ చేస్తాను అనమాట. నేను ఎప్పుడూ ఆపలేదన్నమాట. నేను మంత్రం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తే తప్ప. నాకు వీళ్ళందరూ వచ్చి అనుభవాలు చెప్తుంటే నాకు ఎందుకు రావట్లేదు అని అనిపిస్తదండి. అప్పుడప్పుడు వాళ్ళకి వస్తున్నందుకు సంతోషం అనిపిస్తది. అమ్మవారు వాళ్ళకైనా కనిపిస్తుంది, వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందాన్ని మనం వింటున్నాము, అది చాలు అనిపిస్తదండి నాకు. వాళ్ళకొక్కరు ఎంతో సంతోషపడుతూ వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అసలు అద్భుతంగా అనిపిస్తదండి నాకు. అందుకే వింటా నేను వాళ్ళందరి అనుభవాలు. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఫస్ట్ ఈ నవరాత్రులు చేయడము అవన్నీ తెలియదండి. నాకు చేయాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చేస్తానని కూడా అనుకోలేదు అసలు. నాకు తెలియకుండానే నేను ఇందులోకి వచ్చాను. నాకు తెలియకుండానే చేస్తూ వెళ్తున్నాను. చేస్తున్నా కొద్దీ నేను ఇన్ని సంవత్సరాలు ఈ అమ్మవారికి ఇలా చేయడం మిస్ అయిపోయాను. నాకు తెలియంది చాలా ఉంది. ఇప్పుడు అమ్మవారికి ఇలా చేయడం వల్ల మనకి ఎంతో తృప్తి ఉంది అని ఇప్పుడు అనిపిస్తుందండి నాకు. ఇదివరకు నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడైనా చేస్తున్నందుకు. గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు, తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు భయపడలేదండి. స్ట్రిక్ట్ గా అంటే ఆ మాత్రం గురువు గారు ఉండాలండి. ఉంటేనే అందరు మాట వింటారు, కరెక్ట్ గా చేసుకుంటారు. లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే ఇంకా ఫలితం ఏముంటదండి. నాకెప్పుడు నేను ఇబ్బంది పడలేదు. గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి తన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే స్ట్రిక్ట్ గా ఉంటారు. ఉండాలి కూడా, ఉంటేనే మనం కూడా కరెక్ట్ గా పద్ధతిగా వెళ్తాము అనిపిస్తది నాకు. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సింది ఏంటమ్మా? డిసిప్లిన్ అండి. గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా వింటే మంత్రసారం మనం కరెక్ట్ గా చేసుకుంటామండి. తన మాట తప్పకుండా కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే, మనం కరెక్ట్ గా చేసుకోగలుగుతాం. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి?
నాకు ఏ ముఖ్యమైన కారణాలు అంటే నేను తెలియకుండానే వచ్చాను కాబట్టి నాకు ముఖ్యమైన కారణాలు ఏం కనిపించలేదు. కానీ జపం చేస్తున్న కొద్దీ అదొక రిలీఫ్ అండి. మంచిగా అనిపిస్తది. ఆ కాసేపు అరగంట సేపు కూర్చున్న తర్వాత అమ్మవారి కోసము ఆ కాసేపు స్పెండ్ చేసి ఆ మంత్రం అలా చదువుకోవడము, అక్కడ కూర్చోవడము కాసేపు, అది ఏదో తెలియని అద్భుతం లాగా, తెలియని పవర్ లాగా, అసలు ఆ టైం చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. ఆ మంత్రం చదువుకోవడము, వెళ్ళాలి, టైం అవుతుంది, మంత్రం చదువుకోవాలి, పూజ చేసుకోవాలి అమ్మవారికి, ఇలా అనిపిస్తా ఉంటుంది టైంకి నాకు. అదే మంచి కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? ఎందుకంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం, ఆ శక్తి మీరు అనుభవించారా? అవునండి, నేను అనుభవించాను. ఆన్లైన్ లో ఇచ్చే మంత్రాలకు కూడా చాలా శక్తి ఉంటుందని నేను అనుభవించానండి. నేను మంత్రం చదువుతున్న సేపు నాకు ఆ పవర్ ఏంటి, ఆ మంత్రంలో ఉన్న శక్తి ఏంటి అని నేను అనుభవించాను కాబట్టి ఆన్లైన్ లో మంత్రానికి కూడా చాలా పవర్ ఉంటుందని నాకు అర్థమైందండి. ఇదివరకు ఈ మంత్రాలు ఉంటాయనే విషయం కూడా నాకు తెలియదండి అసలు. ఇలా ఇస్తారు, మంత్రానికి ఇంత పవర్ ఉంటుంది, ఇలా అమ్మవారు మనకి ఇలా రక్షణ ఉంటారు, ఇలా ఉంటుందని నాకు అసలు తెలియదు. ఇందులోకి వచ్చాక ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ వెళ్తుంటే చాలా మంచిగా అనిపించిందండి నాకు. నేను ఎంతో ఏదో అదృష్టం చేసుకొని ఉంటాను, అందుకనే నాకు తెలియకుండా నాకు అమ్మవారి మంత్రం దొరికింది, నాకు ఈ గురువు గారు దొరికారు, ఈ పీఠం దొరికింది అని ఊరికి అనుకొని మా వాళ్ళకి కూడా అదే చెప్పుకుంటా నేను. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా ఆ వివరణలో? అవునండి, ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవం చెప్తున్న తర్వాత గురువు గారు వాటి గురించి విశ్లేషణ ఇస్తుంటే, గురువు గారికి ఎంత ఓపిక ఉంది, మళ్ళీ ప్రతి ఒక్క అనుభవానికి విశ్లేషణ ఇచ్చి ఎంత బాగా చెప్తున్నారు. వాళ్ళకి వచ్చిన డౌట్స్ కానీ అనుభవం ఎందుకు వచ్చింది అని కానీ అలా చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఏ గురువు గారు ఇలా చెప్పరండి అనుభవాల గురించి, మళ్ళీ అనుభవానికి రీజన్ ఏంటి అనేది ఎవరు చెప్పరండి. కానీ మన గురువు గారు మట్టికి చాలా బాగా చెప్తారు, మళ్ళీ దానికి పరిహారం కూడా చెప్తారు, దానికి ఎందుకు వచ్చింది చెప్తారు. మంచిగా అనిపిస్తుంది అండి అన్ని వచ్చినప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తుంటే వింటుంటే. మంత్రం ఇచ్చామా అని వదిలేస్తారు అంతే అండి. ఇన్ని చేస్తారండి, ఎవరు చెయ్యరు. మన గురువు గారు అలా కాదండి, ప్రతి ఒక్కటి మనల్ని దగ్గరుండి నడిపిస్తారు. ఆ, మీకు అనుభవాలు వచ్చాయి అన్నారు కదా, ఒకటి రెండు చెప్పారు, ఇంకా అంతకు మించి ఏమన్నా చెప్పుకోదగ్గవి ఏమన్నా ఉన్నాయా అమ్మ? లేవండి, నాకు అసలు ఎప్పుడు ఏమీ రాలేదు అసలు అంతగా అనుభవాలు. నేను మంత్రం మట్టికి చాలా బాగా చదువుకుంటాను, డీప్ గానే చదువుకుంటాను, పక్కన ఏం జరిగిందో కూడా వినపడనంత డీప్ గానే చదువుకుంటాను. నాకైతే అనుభవాలు అంతగా ఎప్పుడు రాలేదండి, నాకు పెద్దగా చెప్పుకోదగ్గ అయితే రాలేదండి. తామర గింజలు వాడమని చెప్పారు కదా, ఎలా అనిపించింది? అదే అండి, తామర గింజలు అసలు బాగుంది. గురువు గారు చెప్పినట్టుగా కొన్నేమో గోదావరి అదే మాకు ఇక్కడ వాగు ఒకటి ఉంటది అనమాట పెద్దది, వెళ్ళి కొన్ని అక్కడ వేసాం గురువు గారు చెప్పినట్టుగా. ఇంకా కొన్ని ఏమో గురువు గారు చెప్పినట్టుగా మంచి రెడ్ కలర్ క్లాత్ లో కుట్టి ప్యాక్ చేసేసుకొని గురువు గారు పెట్టమన్న ప్లేస్ లో పెట్టేసుకున్నాను. ప్రతి ఒక్క వస్తువుకి ఒకటి చెప్తారు గురువు గారు. ప్రతి ఒక్కటి మనకి ముఖ్యమైనది, మనకి ప్రతి ఒక్కటి కూడా. అవునమ్మా. గజ్జెలను అమ్మవారికి వాడటం ఎలా ఉంది? అదే అండి, ఫస్ట్ టైం కదండి గజ్జెలు వాడడము. అసలు అలా అమ్మవారికి వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది అమ్మవారు. మళ్ళీ ఆ గజ్జెల్ని నాకు అదే సౌండ్ వినిపించడం కూడా నాకు భలే అనిపించిందండి అసలు. ఇదివరకు మువ్వల సౌండ్ అది వేరేలాగా మెత్తగా వినిపించేది, ఈ మువ్వల సౌండ్ గల్ గల్ అన్నట్టుగా వినిపించిందండి నాకు. అసలు సేమ్ ఇదే మువ్వలు కట్టుకొని అమ్మవారు తిరుగుతున్నట్టుగా అనిపించింది నాకు. బాగుందండి, ఆ అనుభవం బాగుంది. గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేశారా? చేస్తా అండి, సేమ్ గురువు గారు ఎలా చెప్పారు. మా మెయిన్ రోడ్ గేట్ దగ్గర నుంచి కాదు కానండి, మా గేట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి డోర్ కి కొంచెం దూరం ఎక్కువ ఉంటది. ఇక పోయే వాళ్ళు పైన రెంట్లకు ఉండే వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చిపోతుంటారని అక్కడి నుంచి వేయకుండా మా మెయిన్ డోర్ లో నుంచి అమ్మవారి మందిరం దాకా మేము వేసుకున్నాము. అసలు అదంతా వేసిన తర్వాత ఎంత అందంగా అనిపించిందో అదంతా చూసి మా బాబు ఫోటో తీశాడు. బాగా అనిపించిందండి, ఈసారి గురువు గారు అమ్మవారి ఆహ్వానము చాలా బాగా పలికిచ్చారనిపించింది, చేపిచ్చారనిపించింది నాకు.
పీఠంలో కూడా ఆహ్వానం చేశారు కదా, అది చూసి ఆ ఫోటోలు చూసినప్పుడు ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి, చాలా బాగుంది. పీఠంలో గురువు గారు అసలు ఎంత డెకరేషన్ చేశారు, అన్ని ప్రతి ఒక్క ఫొటోస్ పెట్టారు కదా, చూశాను. నాకు ఒక రోజు కరెక్ట్ గా గురువు గారు పీఠంలో ఎలా పూజ చేస్తున్నారో అలాగే నాకు జపంలో కనిపించారు ఒక్కరోజు. నేనంటే ఆ ఫొటోస్ అంత డీప్ గా అంత ఇష్టంగా అన్నిసార్లు చూశాను, అందుకే గురువు గారు నాకు కనిపించారు అనిపించింది. అయ్యి ఉండొచ్చమ్మా. ఇప్పుడు వెల్లుల్లి రసం ఎలా ఉంది, అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది? అండ్ వెల్లుల్లి రసం అసలు నేను కన్ఫ్యూజ్ అయ్యా అనమాట. ఈ వెల్లుల్లి రసం అంటే ఏంటి, రసం తీస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా నేను అనుకుంటున్నాను అప్పుడే, వెల్లుల్లిపాయలన్నీ ఒలుచుకుంటూ ఇప్పుడు దీని గురించి ఇంకెవరైనా అడగాలి ఒకసారి, ఎందుకైనా మంచిది అనుకుంటున్నాను. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చూడగానే గురువు గారు మెసేజ్ వస్తూనే ఉందండి, నాకు భలే అనిపించింది అసలు. నేను వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటూ ఆలోచించడం ఏంటి, వెంటనే గురువు గారు మెసేజ్ రావడం ఏంటి అనేసి. గురువు గారు ఆ వెల్లుల్లి రసం ఎలా చేయాలి అని వివరంగా చెప్పిన తర్వాత గురువు గారు చెప్పినట్టుగా వెల్లుల్లి రసం చేశా అండి. అసలు ఎంత బాగుందో, ఎంత టేస్ట్ ఉందో, వీళ్ళెవ్వరూ కూడా అందరికి తలా కొంచెం వేసుకొని తిన్నారు. అసలు భలే బాగుందండి, అసలు మనకి ఇది తెలియంది, అసలు నాకైతే తెలియంది అసలు ఇది. భలే అనిపించిందండి, చాలా బాగుంది వెల్లుల్లి రసం టేస్ట్ అయితే. తెల్లవారు కూడా వేసుకొని తిన్నారు మా వారైతే బాగుందని. మామిడి అల్లంతో తలకు పట్టి వేసుకోమన్నారు కదా, వేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అదే అదే అండి, నేను ఆ రోజు రాత్రి బాగా టెన్షన్ పడ్డా కదండి, తర్వాత అది మధ్యలో ఎప్పుడో గుర్తుకొచ్చి లెగిసినప్పుడు వేసుకున్నాను. బాగుందండి అది, ఏదో తెలియని కొంచెం రిలీఫ్ అయితే అనిపించింది నాకు. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? చేశాను ఆ తల, అలాగే గురుగారు చెప్పినట్టుగానే చేశాండి తలంటి స్నానము. బాగుంది అసలు, అలా మనం ఎప్పుడు చేయలేదు కదండి. కుంకుడుకాయలంటే నార్మల్ గా వేసుకున్నాం కానీ ఇలా వేసుకోలేదు కదా. మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా అదే అలాగే స్నానం చేయమని చెప్పాను, నేను చేశాను. బాగుందండి అలా తల స్నానం చేయడం. బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా వెలిగి అనిపించింది? వెలిగిచ్చా అండి, ఆ బెల్లం దీపం కూడా ఎంతో అందంగా ఎంతో కలగా కనిపించిందండి. అక్కడ చాలా సేపు వెలిగింది ఆ బెల్లం దీపం కూడా. ఆ దాంట్లో ఆయిల్ పోసాను, ఆయిల్ కిందకి దిగింది అయినా సరే చాలా సేపు వెలిగింది. బాగుందండి ఆ బెల్లం దీపం. ఇంకా ఆ బెల్లం ఏం చేయాలో గురువుగారు చెప్పలేదు, ఒకసారి కనుక్కోవాలి ఇంకా. దాన్ని ఏం చేయాలో చెప్తాను అన్నారు గురువు గారు. ఓకే. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం చేత మీకు కూరగాయలు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు వచ్చిందా, గమనించారా? అంటే కూరగాయలు సలాడ్ అయితే చేసా అండి, అలా ఒక స్పూన్ తిన్నాము. డిఫరెంట్ టేస్ట్ అంతే. ఆ గురువుగారు భలే చెప్పారు, అసలు ఆ టేస్ట్లు ఏంటో ఏంటో భలే టేస్ట్లు, ఎప్పుడు తెలియని టేస్ట్లు చెప్పారు గురువుగారు, బాగున్నాయి. అలా ఒక స్పూన్ పెట్టాము, అందరం తిన్నాము. బాగుందండి టేస్ట్ కూడా. మీకేమైనా ఆరోగ్యపరంగా డిఫరెన్స్ ఫీల్ అయ్యారా తిన్న తర్వాత? నా నాకు ఏం అవ్వలేదండి, నేను బాగానే ఉన్నాను. నాకు ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ అవ్వలేదు, ఆరోగ్యం మంచిగానే ఉందండి నాకు. నవరాత్రులు 9 రోజులు కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు, బాగున్నాను. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? ఆ ఇప్పుడు 3 టైమ్స్ కదండి, ఫస్ట్ 3 టైమ్స్ కూడా గురువుగారు పంచామృతంతో చేపిస్తారు కదా. ఈసారి పసుపు పెట్టొద్దన్నారు, ఫోటో మీదనే చిలకరించమన్నారు. నేను అలాగే ఫోటో కొంచెం పెట్టి అమ్మవారికి చూపించేసి మళ్ళీ దాంట్లో పోసేసుకున్నా అనమాట. బాగా అనిపించిందండి, ఇలా కూడా బాగా అనిపించింది. అంటే ఈ వివరంగా చెయ్యలేని వాళ్ళకి ఇలా ఈ పద్ధతిలో చేసుకోవడం కూడా బాగుంది. అదేలేండి. అమ్మవారి దగ్గర మంచినీరు గాని నైవేద్యాలు గాని తీసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఏమనిపించింది? నాకు తక్కువే అండి కనిపించడము, లేకపోతే నేను గమనించలేదో నాకు తెలియదు కానీ నాకు అమ్మవారు తీసుకున్న వాళ్ళ మట్టుకు నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలేదండి. ఓకే. పెట్టాను రోజు నైవేద్యాలు, పానకము, ఆ చెరుకు రసము, చ- అదే దానిమ్మ గింజలు, అన్ని ఏ రోజు కూడా మిస్ కాకుండా పెట్టాను, నేను అన్ని పెట్టాను. దుంపలు కూడా కొన్ని, కందగడ్డలు, బీట్రూట్, క్యారెట్ అన్ని తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేసుకున్నా అండి. పల్లీలు రోజు అన్ని నాకు ఏది కావాలనుకుంటే అది వచ్చేసిందండి. అమ్మవారికి ఈ రోజు ఇది పెట్టాలంటే అది వచ్చేసింది నాకు. పల్లీలు ఒక రోజు అమ్మవారికి పల్లీలు పెట్టాలి, సంతకి వెళ్తే కానీ దొరకవు ఇప్పుడు ఎలాగా అనుకున్నాను. 10 నిమిషాల్లో ఒకతను పల్లీలని మా ఇంటి ముందు నుంచి అమ్ముతూ వెళ్తున్నాడండి. అసలు రోజు రాని వాళ్ళు ఆ రోజు అమ్మడానికి వచ్చారు. నాకు మంచిగా అనిపించింది, ఆ రోజు తీసుకొని అమ్మవారికి ఒక 2 డేస్ పల్లీలు పెట్టాను, బాగా అనిపించిందండి నాకు. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు?
అండి నాకు రాలేదండి. నేను మంచిగా రోజు క్యాజువల్ గా చేసుకున్నట్టే చేసుకున్నాను. నాకేం ఇబ్బందులు ఏమి అవ్వలేదండి. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయని మీ మాటలు బట్టే తెలుస్తుంది. ఎక్కడైనా ఏమైనా లోటు అనిపించిందా? అంటే నాకు ఫస్ట్ రోజు జరిగిందే అండి. నాకు ఇంకా ఆ తర్వాత ఎక్కడ ఏ లోటు లేదండి. చాలా సంతోషంగా, చాలా మంచిగా, చాలా మంచిగా చేసుకున్నాను. అంతే, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని నేను అనుకున్నట్టుగా టైం ప్రకారం అయిపోయాయి. తాంబూలాలు కూడా నేను 10:30కి ఇచ్చేసాను అందరికి. 11 గంటలకు వంటలు స్టార్ట్ చేసుకున్నాను. మళ్ళీ 1 గంటలకు వాళ్ళని భోజనాలకు పిలిచేసి అన్ని టైం టు టైం, టైం టు టైం, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు అన్ని బాగా టైం ప్రకారం జరిగిపోయాయండి నాకు. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపుతారా? బాగుంటాయండి అన్న సంతర్పణలు. అన్న సంతర్పణలకు ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది కానీ ఆ వెళ్ళలేని వాటికి మిస్ అయ్యామనే బాధ వస్తుంది. కానీ చాలా బాగుంటాయి మన అన్న సంతర్పణలు. ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్రత్యేకతలా అనిపిస్తుంది నాకు. అన్ని దేవతల దర్శనాలు, దేవతల దర్శనాలు కావడం ఏంటి, పాలపొంగు దర్శనాలు ఏంటి, గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరగడము, అది అరగంటలో మొత్తము అన్ని అయిపోవడము, గంటలో వంటలు వండడం, ఇదంతా ప్రతి ఒక్కటి విచిత్రంగానే ఉంటది, అద్భుతంగానే ఉంటదండి. నాకు బాగుంటది, ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అన్న సంతర్పణ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు, అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా కానీ అవ్వచ్చు, ఏదైనా సరే చెప్తారా? నాలో చాలా మార్పు వచ్చిందండి. ఇదివరకు పని తప్ప నాకు వేరే ఏ ధ్యాస ఉండేది కాదండి. కానీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను, అమ్మవారికి కూడా చేసుకుంటున్నాను. టైం పొద్దున్నే లెగడము, పొద్దున్న అమ్మవారికి చేసుకోవడం, మళ్ళీ నైట్ చేసుకోవడము, ఇదంతా నేను టైం ఇలా అమ్మవారి కోసం కొంచెం స్పెండ్ చేయడము, అన్ని నాకు ఈ అమ్మవారి కోసం స్పెండ్ చేయడము, మళ్ళీ నా పనికి కూడా ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా నా పని కూడా అవ్వడము, నాకు ఎ- చాలా మార్పు వచ్చినట్టు అనిపించిందండి. ఇదివరకు వేరే పని అంటూ ఏముండేది కదండి, సేపు ఇదే పని ఉండేది. ఇప్పుడు అమ్మవారు కూడా చేసుకోవడం వల్ల నా మనసు కొద్దిగా తృప్తి అనిపిస్తుంది అనమాట. నేను కూడా ఏదో కొంచెం చేసుకుంటున్నాను అమ్మవారికి అని. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశం ఏమన్నా ఉన్నాయా? మార్పు తిప్పడం అంటే ఇక నేనే మారడం కదండి. నేనే మారిపోయాను, నేనే మలుపు తిరిగిపోయినట్టు అనిపించింది. కానీ నాకు ధైర్యం ఏంటంటే మాకు ఒక గురువు గారు ఉన్నారు, మాకు ఒక అమ్మవారు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి అని ఒక ధైర్యం అయితే వచ్చిందండి. సనాతన ధర్మం గురించి కానీ, దేవుని గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన సనాతన ధర్మము ఇంత గొప్పగా ఉంటుందని నాకు తెలియదండి. నేను అసలు ఎప్పుడు వినలేదు, చదవలేదు. అసలు నా పని అంతా వేరేనండి. చిన్నప్పటి నుంచి అదే పనిలో ఉండడం వల్ల నాకు అసలు వేరే తెలిసేవి కాదు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత గురువు గారు పెట్టే ప్రతి ఒక్కటి మెసేజ్ పెడుతుంటారు కదండి. అవన్నీ చదువుతుంటే మన సనాతన ధర్మం ఇంత గొప్పదా, మన వాళ్ళు ఇంత ఇదిగా బాధపడిపోయారా, అప్పుడు మన వాళ్ళు ఇట్లా అయిపోయారని ఇవన్నీ తెలుసుకుంటుంటే అసలు ఒకవైపు నుంచి ఇంత మన హిందూ సంప్రదాయం, హిందువులు మొత్తం ఇలా ఆగమైపోయారు, ఇలా వీళ్ళని ఇలా చేశారని తెలుసుకుంటుంటే బాధ అనిపించింది. ఇప్పటికి కూడా మన మీద జరుగుతున్నాయి, కొన్ని కొన్ని చాలా జరుగుతున్నాయి కదండి. అవన్నీ గురువు గారు అవును. చెప్తుంటే చదువుతుంటే ఇంత గొప్ప సాంప్రదాయానికి మనము ఇంకా ఇంత గౌరవం విలువ ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా తెలుసుకోవాలి, చేసుకోవాలి, చెప్పుకోవాలి, అందరికి మనం పెంచుకోవాలి అని అట్లా రోజు కొంచెం తెలుసుకుంటున్నాం అనమాట. తెలియని వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి అనమాట. బాగా అనిపిస్తుంది అండి. గురువు గారు పెట్టే ప్రతి ఒక్కటి కూడా నేను చదువుతాను. ఏదో టైం చూసుకొని, కొన్ని కొన్ని పెద్దగా ఉంటాయి, అవి కూడా తర్వాత వీలు చూసుకొని చదువుతూ ఉంటాను అనమాట. మన సాంప్రదాయం గురించి గురుగారు చాలా గొప్పగా చెప్తారు. ఇంత గొప్పగా సాంప్రదాయంలో మనం పుట్టాము అని చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మనం చేసుకునే దానికి అంత శక్తి ఉండదు కదండి. గురువు గారు ఇచ్చిన మంత్రానికి ఉన్నంత శక్తి మనం చేసుకునే మంత్రానికి ఉండదు అసలు. నాకు అది అనుభవంలోనే తెలిసింది. అసలు గురువు గారు ఇచ్చే మంత్రంకి ఉన్నంత శక్తి మామూలుగా అయితే రాదండి. ఎంత చదివినా అది వేస్ట్ అండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? పెట్టండి అమ్మవారికి కూడా గురువుగారు చెప్పినట్టుగానే గోరింటాకు పెట్టాను. చాలా బాగా ఆ అమ్మవారికి చూపించి కాసి అమ్మవారి దగ్గర పెట్టాను. అమ్మవారికి నివేదన చేసినట్టు, ఇస్తున్నట్టు, పెడుతున్నట్టు గురువు గారు చెప్పుకోమన్నారు, అలాగే చెప్పుకున్నాను. తర్వాత తీసి మేము అందరం పెట్టుకున్నాము. బాగుందండి. ప్రతి ఒక్క సాంప్రదాయం గురువు గారు చెప్పేది, అమ్మవారికి అసలు గోరింటాకి ఇస్తుంటే కూడా భలే అనిపిస్తుందండి. అసలు ఎవరు ఎవరు ఇవ్వరు కదండి, నవరాత్రులు చేసుకునే వాళ్ళు క్యాజువల్ గా చేసుకుంటారు.
మన గురువుగారు ప్రతి ఒక్కటి పద్ధతిగా చేపిస్తారు. అందుకే మంచిగా అనిపిస్తుంది. మన నవరాత్రులు డిఫరెంట్ గా ఉంటాయి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? సారా ఇస్తుంటే కూడా అదే గురుగారు ఎలా ఏం చెప్పారు, మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనం ఇలా ఇచ్చి పంపిస్తాం కదా. మన అమ్మవారు కూడా అలాగే మన ఇంటికి పెద్దవాడు వచ్చారు కాబట్టి మనం అంతా మర్యాద ఇచ్చి అలా బట్టలు పెట్టి పంపడం చాలా బాగుంటదని, పద్ధతిగా ఉంటదని గురువుగారు చెప్పారు. నిజంగానే అవన్నీ మనం చేస్తుంటే అమ్మవారికి అసలు నిజంగా అమ్మవారు వచ్చారు, మనం అమ్మవారికి చూసుకున్నాము ఈ 9 రోజులు, ఇప్పుడు అమ్మవారికి సార పెడుతున్నాము, రేపు అమ్మవారిని ఉద్వాసం చెప్పాలి, ఇలాంటి ఫీలింగ్ తో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతామండి. అసలు బాగుంటది, ఈ ఫీలింగ్ అంతా బాగుంటదండి. సార పెడుతుంటే చాలా మంచిగా అనిపిస్తది. అన్ని నైవేద్యాలు పెట్టి అమ్మవారికి గురువుగారు చెప్పినట్టుగా అన్ని చేసిన తర్వాత కాసేపు చూసుకుంటే మనసుకు ప్రశాంతంగా తృప్తిగా అనిపించిందండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? మా ఉద్వాసన కూడా చాలా బాగా జరిగిందండి. నేను అమ్మవారికి అన్ని చెప్పుకొని, గురువుగారు చెప్పమన్నట్టుగా అన్ని చెప్పుకొని అమ్మవారికి పసుపు ఇచ్చి మళ్ళీ పూజ చేసుకొని అన్ని చేసుకున్న తర్వాత హారతి ఇచ్చి అన్ని చేసిన తర్వాత నా పక్క నుంచి 2-3 అడుగులు ఇట్లా అడుగులు వేసిన ఫీలింగ్ వచ్చిందండి నాకు ఇంట్లో నుంచి. ఇంకా అది మంచిగా అనిపించింది. బయట దాకా మా గేటు దాకా అమ్మవారిని పంపించేసి మళ్ళీ అమ్మవారు ఎలాగో మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తారు కదా, ఆ గురువు గారు చెప్పినట్టుగా వెళ్ళిరండమ్మా వెళ్ళిరండమ్మా అని 3 సార్లు చెప్పుకొని తర్వాత మళ్ళీ అమ్మవారు మళ్ళీ వస్తారులే అనుకొని వచ్చేసాండి వెనక్కి. కానీ 9 రోజులు ఒక పండగలా గడిచిపోతుంది కదండి. 9 రోజులు తర్వాత ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టుగా, ఏం పని లేనట్టుగా, ఎవరు లేనట్టుగా, ఏంటో అలా కొంచెం బోసిపోయినట్టుగా అనిపిస్తుందండి. అవునమ్మా. ఉమ్. గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపిస్తుందండి. గురువుగారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటది. మనం చేసుకోవడము మంచిగా అనిపిస్తుంది. పీఠం తరపున చేసుకోవడం మామూలుగా చేసుకుంటే ఇంత ఎఫెక్షన్ ఉండదండి, ఇంత ఆరాటంగా చేయాలని ఉండదు. మామూలుగా చేసుకుంటే గురువు గారు చెప్పడం వల్ల మనం అన్ని కరెక్ట్ గా చేసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది పీఠం తరపున చేసుకోవడం. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా? మీ అభిప్రాయం చెప్తారా? చాలా ఉందండి ఇలాంటి పీఠం. పిల్లలకి ఇప్పుడు మన ముందు తరాల వాళ్ళకి వీళ్ళందరికీ చాలా అవసరం ఇలా పీఠం ఉండి ఇవన్నీ నేర్చుకోవడము, తెలుసుకోవడము, అమ్మవార్ల గొప్పతనం తెలుసుకోవడము, ఈ నవరాత్రుల గొప్పతనం తెలుసుకోవడము, ఎవరిని ఎలా చూసుకోవాలని తెలుసుకోవడము. ఇలాంటి గురువుగారు అసలు ఎవరు ఏ గురువులు ఇలా నవరాత్రులు చేయించడం ఇవన్నీ చెయ్యరండి అసలు. కానీ మన గురువుగారు ప్రత్యేకంగా అందరికి నవరాత్రులు చేపిస్తారు చూడండి. తను ఎంతో కష్టపడతారు మనకి నవరాత్రులు చేయించడానికి, పగలు రాత్రి. అసలు తను చెప్పే మాటలు వింటుంటే అసలు ఎంత ఓపికగా ఇంత మందికి ఇన్ని నవరాత్రులు చేపిస్తే అసలు తనకేమొస్తుంది లాభం. కానీ తను అనుకోరు కదండి అసలు. అదొక సంతోషంతో తను చేపిస్తుంటారు అందరికి. అది మంచిగా అనిపిస్తుందండి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు, మీకు ఏమనిపించింది? అది కరెక్ట్ అండి. మనము ఇదివరకు తెలుసుకోలేదు కానీ ఇప్పుడు పిల్లలు ఈ రోజుల్లో ఒక్కొక్క పిల్లలు ఎలా పాడైపోతున్నారో తెలుసుకున్న తర్వాత గురువుగారు చెప్పేది చాలా కరెక్ట్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని గురువుగారు చెప్పిన పద్ధతిలో పెంచితే అసలు ముందు ముందు పిల్లలు చాలా మంచి వృద్ధిలోకి వస్తారు, తల్లిదండ్రులను కూడా చాలా బాగా చూసుకుంటారు, సమాజం కూడా బాగుంటుంది అని అనిపించిందండి నాకు. మీ గారాబంతో తోటి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు కదండి ఇప్పుడు అందరూ. అవునమ్మా. ఉమ్. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? బాగుందండి. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఒక 2 టైమ్స్ ఏమో మీకు ఒకసారి చేశాను, రాధారెడ్డికి ఒకసారి, తను కూడా మంచిగా సమాధానం చెప్పారు. ఇలా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి వెంటనే సమాధానం చెప్పారు. అసలు అది మంచిగా అనిపిస్తుందండి. ఒక్క క్షణం కూడా అసలు లేట్ చేయరు, వెంటనే మెసేజ్ పెడతారు, పలుకుతారు, మంచిగా అనిపిస్తుందండి. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంటుందండి గురువుగారి సపోర్ట్. అసలు ఆ రోజు నైట్ నేను ఇలా మెసేజ్ పెట్టగానే గురువుగారు అసలు ఎంత పనిలో ఉంటారండి ఆ రోజు నైట్. గురువుగారు పీఠంలో చేస్తున్నారు కదా నవరాత్రులు, అయినా సరే నాకు వెంటనే మెసేజ్ వచ్చిందండి. అసలు నేనైతే షాక్ అయ్యా. అసలు గురువు గారు ఇప్పుడు చూస్తారో లేదో అనుకున్నా. నేనైతే మామూలుగా నేను ఇంత టెన్షన్ పడుతున్నా చూస్తానో లేదో అనుకున్నాను కానీ అసలు నాకు వెంటనే మెసేజ్ వచ్చింది. అసలు అసలు ఎంత సంతోషం అనిపించిందంటే గురువు గారు మన పక్కనే ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చిందండి నాకు. చివరిగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
అండి ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రులు చేసుకోవాలని చెప్తా అండి నేను. చేసుకుంటేనే అమ్మవారి గొప్పతనం తెలుస్తుంది మనందరికీ. చేసుకోవాలని చెప్తా అండి నేను.